హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన సింపుల్ రెసిపీ అండి. చికెన్ ఫ్రై. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంట్లో ప్రతిసారి ఇలాగే చికెన్ ఫ్రై చేయమంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం చికెన్‌ని ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇందులోకి కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను నేను. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 వెల్లుల్లి రెమ్మలు పచ్చిగా దంచి ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. మనకి ఉల్లిపాయ అనేది మరి 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది ఇందులో వేసేసుకొని గరిటెతో బాగా కలిపేసుకోండి ఆయిల్‌లో. చూసారు కదా, చికెన్ ముక్కలన్నిటికి ఆయిల్ బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకుందాము. చూసారు కదా, మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు. చికెన్‌లో ఉన్న వాటర్ మాత్రమే యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి. సో, అప్పటి వరకు మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అంతా బాగా మగ్గిపోయేటట్టు పెట్టేసుకుందాము. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి చూసారు కదా, ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలండి. ఇలా తేలితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కొంచెం వేసేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, చికెన్ అనేది మనకి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను దీని చికెన్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకుందాము. సాల్ట్ నాకు కొంచెం పడుతుంది, వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్‌లో ఒకసారి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మీ ఇంట్లో గాని చేసి పెట్టారంటే చికెన్ ఫ్రైని ప్రతిసారి ఈ విధంగానే చేసి పెట్టు అంటారండి. ఇప్పుడు మనం ఇందులో ఉన్న చికెన్ ముక్కలు పెద్దవన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు చికెన్ పొడిలాగా ఉంది కదా, దీంట్లోకి మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ నేను కొంచెం వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఆనియన్స్‌తో పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి.